జై శ్రీమన్నారాయణ. మీ శ్రీవారదాసుడు. ఈరోజు మనం అష్టాదశ పురాణాల గురించి లఘువుగా చిన్న విషయాలు తెలుసుకుందాం. అందులోనూ శ్రీమన్నారాయణుడు పురాణ పురుషుడు. అంటే ఆయన యొక్క ప్రతి అంగంలో కూడా ఒక పురాణం నిక్షిప్తమై ఉంది. కాబట్టి లఘువుగా ఆ విషయం తెలుసుకుందాం. అయితే వ్యాస భగవానుడు మనకి అందించినటువంటి 18 పురాణాలు కూడా ఒకే శ్లోకంలో నిక్షిప్తం చేసున్నారు. అది మద్వయం భద్వయం చైవ భ్రత్రయం వచతుష్టయం అనాపలింగ కూష్కాని పురాణాన్ని పృథక్ అన్నారు. అంటే మద్వయం భద్వయం చైవ అంటే మాతో మొదలయ్యేవి రెండు పురాణాలు, మత్స్య పురాణం, మార్కండేయ పురాణం. బాతో మొదలయ్యేవి రెండు పురాణాలు అంటే భాగవత పురాణము, భవిష్య పురాణం. బ్రాతో మొదలయ్యేవి మూడు అంటే బ్రహ్మ పురాణం, బ్రహ్మ వైవర్త పురాణం, బ్రహ్మాండ పురాణం. తర్వాత వాతో మొదలయ్యేవి 4 పురాణాలు ఉన్నాయి. అంటే వాయు పురాణం, విష్ణు పురాణం, వామన పురాణం, వరాహ పురాణం అన్నమాట. తర్వాత ఆతో మొదలయ్యేది అగ్ని పురాణము, నాతో మొదలయ్యే నారద పురాణము, పాతో మొదలయ్యేది పద్మ పురాణము, తర్వాత లీతో మొదలయ్యేది లింగ పురాణము, ఘాతో మొదలయ్యేటటువంటి పురాణము గరుడ పురాణము, కూతో మొదలయ్యేది కూర్మ పురాణము, అంతేకాకుండా స్కాతో మొదలయ్యేది స్కాంద పురాణం. ఇలా మొత్తం 18 పురాణాల యొక్క మొదలయ్యే అక్షరాలతో కలిపి ఈ యొక్క శ్లోకాన్ని తయారు చేయడం జరిగింది. అయితే పురాణానికి ఉండే లక్షణం ఏంటంటే సర్గశ్చ ప్రతిసర్గశ్చ వంశో మన్వంతరాణిచ వంశానుచరితం చేతి పురాణం పంచలక్షణం. పురాణానికి 5 లక్షణాలు ఉన్నాయంట. అంటే ఈ యొక్క ప్రధానంగా ఏదైతే లక్షణాలు ఉంటాయో అవి. సర్గ అంటే ప్రపంచం యొక్క సృష్టి, ప్రతిసర్గ అంటే ప్రపంచం యొక్క ప్రళయము, వంశం అంటే రాజులు, ఋషులు, దేవతలు, వీరికి సంబంధించిన వంశం యొక్క విశేషాలు, అవతారాలు. వంశానుచరితం అంటే రాజవంశాల్లో, ఋషుల వంశాల్లో పుట్టిన వారి జీవిత చరిత్రలు అని చెప్పేసి అర్థం. మన్వంతరాలు అంటే ఐదో లక్షణం. మన్వంతరాలు అంటే మనుషులు, మనువు ద్వారా ఏర్పడ్డ సంతతి అన్నమాట. ఆయా మన్వంతరాలలో జరిగిన విశేషాలు ఈ విధంగా ప్రతి పురాణాలు పంచలక్షణాలు కలిగి మనకి వివరిస్తూ ఉంటాయి అని చెప్పేసి మెయిన్గా ఈ పురాణం యొక్క లక్షణం అది. అయితే పురాణాలు ఎందుకు చదవాలి అనేది మనం చూసుకుంటే, పురాణాలు వినడంలో ఎవరైతే ఎవరికైతే శ్రద్ధ ఉంటుందో మరియు నిత్యము ఎవరైతే శ్రవణం చేస్తారో అటువంటి వారి విషయంలో శివకేశవులు మరియు వారి గణాలు సంపూర్ణ అనుగ్రహం ప్రసాదిస్తారు. గుర్తుపెట్టుకోండి. ఎటువంటి జాతక దోషాలన్నా రోజు ఒక 2 పేజీలు పురాణాలు చదవండి, 18 పురాణాలు చదవండి. పుష్కర తీర్థాల్లో ప్రయాగ మొదలైనటువంటి ఈ నదీ సంగమ క్షేత్రాలు ఉంటాయి కదా, అటువంటి క్షేత్రాల్లో స్నానాలు ఆచరిస్తే ఏ విధమైన పుణ్య ఫలం పొందగలుగుతామో దానికి రెట్టింపు పుణ్య ఫలం పురాణ శ్రోతలకు లభిస్తుంది. ఎవరైతే పురాణాలు చదివినా విన్నా భక్తి శ్రద్ధలతో పురాణ పఠన శ్రవణాలు చేసేవారు కపిల గోవుని దానం చేస్తే కలిగే ఫలితం ఏదైతే ఉంటుందో అంత ఫలితాన్ని పొందగలుగుతారు. కపిల గోవుని మనం దానం ఇవ్వగలుగుతామా? చాలా కష్టం ఈ రోజుల్లో. కానీ పురాణ శ్రవణం మనం చేయగలం. అది చేయడం వల్ల కపిల గోవు యొక్క దానం చేస్తే ఎంత ఫలితం వస్తుందో అంత ఫలితం మనకి లభిస్తుంది. పుత్రులు లేని వారికి పుత్రులను, దరిద్రులకి ధనాన్ని, విద్యార్థులకు విద్యని, మోక్షగాములకు మోక్షాన్ని ప్రసాదిస్తుంది ఈ 18 పురాణాల యొక్క శ్రవణము. పురాణ శ్రోతలు తమ కోటి జన్మల పాపాలను దూరం చేసుకొని చివరిలో శాశ్వత విష్ణు సాహిత్యమో లేదా శివ సాహిత్యమో పొందుతారు. బాగా గుర్తుపెట్టుకోండి. చాలా మందికి తెలిసిన విషయమే, తెలియని ఒక్కరిద్దరికి చెప్తున్నాను, ఎప్పుడు చెప్పే మాట. అయితే ఈ పురాణం యొక్క వైభవం ఏంటంటే ఈ అష్టాదశ పురాణాల పేర్లను, అంటే ఇప్పుడు ముందు చెప్పాను చూడండి, మద్వయం భద్వయం చైవ భ్రత్రయం వచతుష్టయం అని చెప్పి ఆ శ్లోకాన్ని, ఈ అష్టాదశ పురాణాల పేర్లను ఉదయము, మధ్యాహ్నము, సాయంకాలము సమయాల్లో ఎవరైతే పఠిస్తారో వారికి
అశ్వమేధ యాగం చేసిన ఫలితాన్ని మనకి కట్టబెడతారు. అంటే ఈ ప్రజెంట్ మన కలియుగంలో అశ్వమేధ యాగం అనేది లేదు, కానీ ఆ యొక్క ఫలితాన్ని మనకి స్వామివారు కట్టబెడతారు. సరే, పురాణ పురుషుడు శ్రీమన్నారాయణుడు అని అన్నారు కదా వ్యాస భగవానుడు. సాక్షాత్ శ్రీమన్నారాయణుడి యొక్క స్వరూపమే వ్యాస భగవానుడు. సరే, అయితే మనం స్వామివారి యొక్క అంగాల్లో ఎక్కడెక్కడైతే ఏ పురాణాలు ఉన్నాయి అనేది ఒక్కసారి చూసుకుందాం. అయితే పురాణం వచ్చేటప్పటికి ఆయన యొక్క స్వామి యొక్క శిరస్సులో ఉంటుంది. స్కాంద పురాణం వచ్చేటప్పటికి స్వామి యొక్క కురులు అంటే ఈ యొక్క కేశాల్లో ఉంటుంది. శివపురాణం వచ్చేటప్పటికి ఎడమ భుజం, పద్మపురాణం వచ్చేటప్పటికి హృదయం, గరుడ పురాణం వచ్చేటప్పటికి మధ్య భాగంలో ఉంటుంది. నారద పురాణం వచ్చేటప్పటికి నాభి, ఆయన యొక్క నాభి. భాగవత పురాణం ఏమో ఆయన యొక్క తొడలు. బ్రహ్మ వైవర్త పురాణం వచ్చేటప్పటికి ఎడమ మోకాలు. వరాహ పురాణం వచ్చేటప్పటికి ఎడమ చీలమండ, అంటే ఇక్కడ ఇది ఉంటుంది కదండి చీలమండ. ఆ తర్వాత అగ్ని పురాణం వచ్చేటప్పటికి ఎడమ పాదం. మత్స్య పురాణం వచ్చేటప్పటికి స్వామివారి యొక్క మెదడు. విష్ణు పురాణం వచ్చేటప్పటికి కుడి భుజం. తర్వాత వామన పురాణం వచ్చేటప్పటికి స్వామివారి యొక్క చర్మం. కూర్మ పురాణం వచ్చేటప్పటికి స్వామివారి యొక్క వెన్ను. బ్రహ్మాండ పురాణం వచ్చేటప్పటికి స్వామివారి యొక్క ఎముకలు. భవిష్య పురాణం వచ్చేటప్పటికి కుడి మోకాలు. తర్వాత లింగ పురాణం వచ్చేటప్పటికి కుడి కాలి యొక్క చీలమండ. మార్కండేయ పురాణం వచ్చేటప్పటికి కుడి పాదము. ఇలాగా 18 పురాణాలు కూడా స్వామివారి యొక్క శరీర భాగాలు. బాగా గుర్తుపెట్టుకోండి. నేను ఈ వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే చాలా మంది ఈ యొక్క వీడియోలు ఫాలో అవుతున్నారు. దానికి నేను చాలా చాలా సంతోషం చెందుతున్నాను. వారికి ఒక తెలిసిన వారికి అయితే సరే, తెలియని వారికి చిన్న విషయం చెప్పాలి. అంటే ఉదయం ఖాళీగా ఉన్నప్పుడు, సాయంత్రం ఖాళీగా ఉన్నప్పుడు చిన్న 18 పురాణాల పుస్తకాలు కొనుక్కున్నారనుకోండి, ఈరోజు మీరు ఎంత చదవగలుగుతారో అంతే చదువుతారు. ఆ తర్వాత మీ పిల్లలు, మీ మనవలు, మీ ముని మనవలకి ఆ పుస్తకాలు ఉపయోగపడతాయి, పుస్తకాలు జాగ్రత్త పెట్టుకుంటే. కాబట్టి ఈ పురాణం చదవడం వల్ల చూడండి, అష్టైశ్వర్యాలు చూసారా, దరిద్రులకి అంటే దరిద్రం అనుభవిస్తున్న వారికి ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తారు, పుత్రులు లేని వారికి సంతానం కలిగిస్తారు. ఒకటేమిటి, అన్ని రకాలుగా మంచి జరుగుతుంది అని చెప్పడమే నా ఉద్దేశం. ఈ 18 పురాణాల యొక్క పేర్లు కనీసం ఇందాక చెప్పినట్టు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఒక్కొక్కసారి తలుచుకుంటే అశ్వమేధ యాగ ఫలితం వస్తుంది. అంటే మనకి స్వామివారు ఎంత కిందకి దిగి వచ్చి ఈ కలియుగంలో నామం చెప్పినంత మాత్రం చేత మనకి ఇంతంత ఫలితాన్ని కట్టబెడుతున్నారు అంటే, మనం నిజంగా ఈ మానవ జన్మ మనం స్వీకరించి స్వామి మనకిచ్చి మనకి ఎంతో అదృష్టాన్ని కట్టబెట్టారు అని చెప్పాలి. ఈ మానవ జన్మ యొక్క లక్ష్యం ఆఖరికి ఏంటయ్యా అంటే కేవలం మోక్షం కోరుకోవడమే. కాబట్టి వీలున్న ప్రతి ఒక్కరూ కూడా దయచేసి ఈ యొక్క పురాణాలన్నీ ప్రతిరోజు కొన్ని రోజులకు ఒక పురాణం కింద పెట్టుకుని ప్రతిరోజు కనీసం 3-4 పేజీలు శుభ్రంగా చదవండి. అందులో ఎన్ని ఆఖ్యానాలు ఉంటాయి తెలుసా, ఎన్ని స్తోత్రాలు ఉంటాయి తెలుసా. మీరు ఉద్ధరింపబడతారు వాటి వల్ల. మీరు ఒక్కళ్ళు శ్రవణం చేయడం వల్ల మీకు కిందన్న కుటుంబం తరతరాలన్నీ కూడా ఉద్ధరింపబడతాయి. అది నా ఉద్దేశం. ఆ విషయమై నేను మీకు చెప్పడానికి ఈ యొక్క శ్రీమన్నారాయణుడు మహాపురుషుడు అనే ఒక విధానం, అంటే స్వామివారి యొక్క అంగంలో ఉన్న 18 పురాణాల గురించి చెప్పడానికే ఈ వీడియో చేశాను. మీకు ఉపయోగపడింది అంటే చాలా చాలా సంతోషం. ఎవరికైనా 10 మందికి షేర్ చేయండి, చాలా సంతోషిస్తాను. 10 మందికి చేరాలి అని తప్ప ఇంకేం కాదు. జై శ్రీమన్నారాయణ. మీ శ్రీవారిదాసుడు.